ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు ధరణీప్రేడ ప్రకాశరావు. ఈ ఎపిసోడ్లో మనం జలముద్ర కోసం తెలుసుకుందాం. జలతత్వానికి శరీరానికి ఉన్న అభినవ సంబంధం ఏమిటో ముందుగా తెలుసుకున్నాక ఆ ముద్ర ఎలా వేయాలో తెలుసుకుందాం. శరీరంలోని జలతత్వం తగ్గిపోతే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలర్జీలు వస్తాయి. అంటే ఇక్కడ ఏంటి, శరీరానికి ఎంత నీరు కావాలో అంత నీరు ఇవ్వాలని అర్థం కదా. అసలు ఈ శరీరంలో ఎంత నీరు ఉంటుంది? 70% వాటర్ ఉంటుంది. సాలిడ్ ఐటమ్ అంతా 30% ఉంటుంది. 70% నీరు శరీరంలో ఉందంటే ఇంత పెద్ద శరీరానికి ఎన్ని గ్లాసులు నీళ్ళు తాగాలి, ఎన్ని లీటర్ల నీళ్ళు తాగాలి అంటే 3 నుంచి 3.5 లీటర్ల నీళ్ళు తాగాలి. సాయంత్రం 6 లోపల అయిపోతే మంచిది, తర్వాత తాగకూడదు. ఎప్పుడో గొంతు తడుపుకోవడానికి ఇంత పిసర్ తీసుకుంటే సరిపోతుంది. ఆ నీరు ఆ విధంగా లెక్క పెట్టలేరు కనుక ఒక 3.5 లీటర్లు, 3.5 బాటిల్స్ అంటే 3 బాటిల్స్, లీటర్ బాటిల్ 3, హాఫ్ లీటర్ పెట్టుకొని ఆ నీళ్లు సాయంత్రం లోపల తాగండి, కంప్లీట్ చేయండి. మీకు మంచి రిజల్ట్స్ కనబడతాయి. స్వేద గ్రంథులు పనిచేస్తాయి. చాలా మంచి సిస్టమ్. ఇప్పుడు మనం ఇక్కడ చేయవలసింది ఏంటి? జలముద్ర వలన ఏం పనిచేస్తుంది? చర్మ వ్యాధులు తగ్గిస్తుంది, డీహైడ్రేషన్ సరిచేస్తుంది. అంటే గాలిలో ఉన్న తేమను కూడా శరీరం పీల్చుకొని శరీరాన్ని కొద్దిసేపు హాయిగా ఉంచగలదు. కొద్దిసేపు అంటే నిమిషాలు కాదు, ఒక రోజు లేకపోతే ఒక పూట చక్కగా హెల్ప్ చేస్తుంది. కానీ దీనికి నీరు తాగుతూ ఉంటే ఈ జలముద్ర లాంటివి కూడా అవసరం లేదు. శరీరం ఆరోగ్యంగా ఉంటే ముద్రలు కూడా అక్కర్లేదు. ప్రాక్టీస్ మీద ఉంటుంది, మీ సాధనలో ఉంటుంది. చూడండి ఎలా వేయాలి. బొటన వేలు, చిటికిన వేలు కలిపి ఉంచాలి. మిగిలిన వేళ్ళు తిన్నగా ఉంటాయి. అరచేతులు ఆకాశం వైపు నటిలా పెడతాం. 3 వేళ్ళు కలిసి ఉన్నాయి. సైడ్ చూస్తే ఒకలా ఉంటాయి. ఈ విధంగా పెట్టుకొని కూర్చోవాలి. ఇది జలముద్ర. జలతత్వం లోపిస్తే శరీరంలో సరిచేసే ముద్ర జలముద్ర. కంఠంలో తడారిపోకుండా ఉండడానికి కూడా పనిచేస్తుంది జలముద్ర. అంత పవర్ఫుల్ ముద్ర ఇది. అర్థమైంది అనుకుంటాను. ఈ ముద్ర సాధన చేసి చూడండి. గోళ్ళు కలవకూడదు, గోళ్ళు పెంచకండి, గోళ్ళు తగలకూడదు. ముద్రలో గోళ్ళు మృత కణాలు కావు, జీవకణాలు కావు. ఈ సాధన చేసి చూస్తారని ఆశిస్తూ ఈ ముద్ర యత్నంతో సమర్థ చేస్తుంది.